హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. వచ్చేసి మనకు రైల్వే రిక్రూట్మెంట్ నుంచి అయితే ఒక స్మాల్ అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జాబ్స్కి అప్లై చేశారో వాళ్ళకు ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు, గుడ్ న్యూస్. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ 2024 సెప్టెంబర్కి సంబంధించి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే కనుక నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్మాల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించింది. నోటిఫికేషన్ 5/24 పబ్లిష్ ఆన్ 13/9/2024. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, ఎవరైతే అప్లై చేశారో ఆన్లైన్ ఫర్ ద పొజిషన్స్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి డాక్యుమెంట్ స్క్రూటినీ అయితే అయిపోయింది. మీ అప్లికేషన్ మొత్తం అయితే రివ్యూ చేయడం జరిగింది. అలాగే రివ్యూ చేసేసి కంప్లీటెడ్ అని కూడా మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ చేస్తే, మీ వెబ్సైట్లో లాగిన్ చేస్తే కనుక మీకు కనిపిస్తుంది. క్యాండిడేట్స్ కెన్ వ్యూ ద స్టేటస్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండర్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇప్పుడు వ్యూ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే మీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశారని అర్థం. మీ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా తప్పుగా పంపిస్తే కనుక రిజెక్టెడ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంగ్ విత్ ద రీజన్స్ అనమాట. సో మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇన్కరెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగిందో, ఏదైనా మీకు మీ ఎక్స్‌పీరియన్స్ క్వాలిఫికేషన్స్ గనుక మ్యాచ్ అవ్వకపోతే రిజెక్టెడ్ అని ఉంటుంది. సో అలాంగ్ విత్ ద రీజన్స్ కూడా ఉంటుంది. మీ అక్కడ రీజన్ కూడా మెన్షన్ చేస్తున్నారని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరు www.rrbapply.government.in లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి 14th మే నుంచి అయితే యాక్టివ్ అయింది. సో నిన్న నుంచి యాక్టివ్ అయిపోయింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే గనక మీరు చూసుకోవచ్చు. సో చూసుకుంటే మీకు ఎస్ఎంఎస్ అలాగే ఈమెయిల్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికైతే రాలేదో వాళ్ళు వచ్చేసి జస్ట్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ కాంటాక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. అలాగే ఈమెయిల్ చేయాలనుకుంటే ఈ ఈమెయిల్‌కి ఐడీకి ఈమెయిల్ చేయొచ్చు. టైమింగ్ చూసుకుంటే 10 AM నుంచి 5 PM గవర్నమెంట్ టైమింగ్స్ ప్రకారం మీరు చేయొచ్చు. మనకొచ్చేసి ఈ అప్డేట్ 14th మే 2025 అయితే రావడం జరిగింది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అనమాట. సో చూసుకున్నట్టయితే మనకు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత మీ ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా! సో అప్లై అనే బటన్ పైన క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లై అనే బటన్ పైన క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్ ఆర్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంటుంది కదా! సో ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో మీరు లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ ఉంటుంది కదా! సో మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఐయామ్ నాట్ ఎ రోబోట్ అని చెప్పి టైప్ చేసి సబ్మిట్ కొడితే గనక మీరు లాగిన్ అయిన తర్వాత మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్‌లో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే మీ డాక్యుమెంట్, మీ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని అర్థం. రిజెక్టెడ్ ఉంటుంది. రిజెక్టెడ్‌తో పాటు రిజెక్ట్ రీజన్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి చెక్ చేసుకోగలరు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొడితే గనక మీ ఈమెయిల్ ఐడీకి గానీ, మొబైల్ నంబర్‌కి గానీ ఓటీపీ జనరేట్ అవుతుంది. సో మళ్ళీ మీరు న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది అండి స్మాల్ అప్డేట్ అండి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి. సో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అయ్యి ఉంటే మాత్రం కంగ్రాచ్యులేషన్స్. రిజెక్టెడ్ అయితే రీజన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.